ఉగాది తర్వాత హిందువులకు వచ్చే అతి ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి. ఈరోజు శ్రీరామచంద్రుడు భూమిపై అవతరించిన పవిత్ర దినం. అలాంటి పండుగ ఈసారి మార్చి 26, 27వ తేదీల్లో వచ్చింది. కానీ పండుగ ఏ రోజు జరుపుకోవాలి అనే అనుమానం అందరికీ ఉంటుంది. అలాగే శ్రీరామనవమిలోపు చేయవలసిన పని ఏమిటి, పండుగ రోజు చేయాల్సిన పనులు ఏమిటి, హనుమంతుడి అనుగ్రహం కావాలంటే చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటి, స్వామివారికి నైవేద్యం ఏం పెట్టాలి, ఈరోజు ఏ మంత్రం చదవాలి, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ను ఎంతగానో ముందుకు తీసుకెళ్తుంది. అలాగే శ్రీరామ అని కామెంట్ చేయండి. శ్రీరామనవమి పండుగ ఈసారి మార్చి 26, 27వ తేదీల్లో హెచ్చుతగ్గులుగా వచ్చింది. కాబట్టి పండుగ ఏ రోజుల్లో జరుపుకోవాలనే అనుమానం అందరికీ ఉంటుంది. భద్రాచలం ఆలయ అర్చకులు శ్రీరామనవమిని 27వ తారీఖుగా సూచించారు. కాబట్టి పండుగను అందరూ శుక్రవారం నాడు జరుపుకోవాలి. భద్రాచలంలో సీతారామ కళ్యాణం కూడా ఆ రోజునే జరిపిస్తారు. శ్రీరామచంద్రుడు మధ్యాహ్నం వేళ పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించారు. కాబట్టి శ్రీరామనవమి పూజను మార్చి 27వ తారీఖు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 లోపు గల అద్భుత సమయంలో కళ్యాణం జరిపించడానికి అత్యంత శక్తివంతమైన సమయం. ఈ సమయంలోనే భద్రాచలంలో సీతారామ కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం శ్రీరామనవమి శుక్రవారంతో కూడి వచ్చింది. ఈ శుభదినం అందరికీ ఎంతో లక్ష్మీప్రదం అయిన రోజు. కాబట్టి ఈరోజు మనం చేసే విష్ణు పూజలకు, శ్రీరాముని పూజలకు లక్ష్మీదేవి అనుగ్రహం అందరి మీద ఉంటుంది. కాబట్టి నవమి ముందు రోజు పూజ గదిని శుభ్రం చేసుకోండి. పువ్వులతోనూ తోరణాలతోనూ అలంకరించుకోండి. ఇంట్లో సీతారాముల ఫోటో లేకపోతే ముందు రోజు కానీ శుక్రవారం రోజు కానీ సీతారాముల ఫోటోను తెచ్చి మీ పూజ గదిలో ఉండేలాగా చూడండి. అలాగే సీతారాములతో పాటు లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు, హనుమంతుడు ఉండే చిత్రపటం ఎంతో మంచిది. మీ దగ్గర లేకపోతేనే తెచ్చుకోండి, ఉంటే అవసరం లేదు. అలాగే ఈరోజు తప్పకుండా గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో అలంకరించి తమలపాకు తోరణాలను కట్టాలి. ప్రతి తమలపాకు మీద శ్రీరామ అని గంధంతో రాసి మాల కట్టి తోరణంగా అలంకరించండి. ఇలా చేయటం ఇంటికి ఎంతో శుభప్రదం. అష్టదరిద్రాలు ఉన్నా పోతాయి కూడా. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి గంధంతో శ్రీరామ అనే నామాన్ని రాయండి. ఈ చిన్న పరిహారం వలన మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే పూజకు చామంతి పువ్వులను, గులాబీ పువ్వులను వాడడం చాలా శ్రేష్టం. ధూపాన్ని ఇచ్చి దీపారాధన చేయండి. నవమి అంటేనే నైవేద్యాలు, పానకం, వడపప్పు తప్పకుండా పెడతాము. పెసరపప్పును నానబెట్టి వడపప్పును నైవేద్యంగా పెట్టాలి. అలాగే పానకంకు పాత బెల్లాన్ని వినియోగించాలి. మిరియాలు, యాలక్కలు దంచి కమ్మటి సువాసన వచ్చే పానకాన్ని స్వామివారికి నివేదించాలి. అలాగే స్వామివారికి ఇష్టమైన పచ్చకర్పూర హారతినివ్వటం ఈరోజు ఎంతో ముఖ్యం. పూజ పూర్తయ్యాక తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళండి. సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా వీక్షించండి. ఎందుకంటే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఏడాదికి ఒకసారి జరిగే కళ్యాణాన్ని తప్పకుండా కళ్ళారా చూడాలి. స్వామివారి కళ్యాణాన్ని చూడ్డానికి మనమే కాదు, సాక్షాత్తు ఆ హనుమంతుడు ప్రతి రామాలయానికి వస్తారు. కళ్యాణంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఆ ఇంటిని ఆ హనుమంతుడు ఆశీర్వదిస్తారు. ఆ హనుమంతుడే ప్రతి ఒక్కరి కష్టాలను గట్టెక్కిస్తారు. అలాగే కళ్యాణం తర్వాత తలంబ్రాలను అందరికీ ప్రసాదంగా పురోహితులు అందిస్తారు. ఆ అక్షింతలను అందరూ తప్పకుండా తల మీద వేసుకోవాలి. ఇంటిలో వారందరికీ కూడా వేయాలి. ఈ అక్షింతలను తల మీద వేసుకోవడం వలన సకల అరిష్టాలు తొలగిపోతాయి. ఈ రోజంతా శ్రీరాముని తారక మంత్రాన్ని తప్పక చదవాలి. రానివారు ఒక్కసారి వినండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది పలకడం రానివారు శ్రీరామ అని 108 సార్లు చదివినా చాలు. ఆ రాములవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఆ రాముడి దయ మన మీద ఉంటుంది. అలాగే ఈరోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. ఆలయంలో పిండి దీపాలను పెట్టి ఆవునేతిని వేసి దీపాన్ని వెలిగించడం ఎంతో శ్రేష్టం. ఇంట్లో వినియోగించిన పానకం, వడపప్పును దేవాలయాల్లో పంచడం కూడా ఎంతో మంచిది. ఈరోజు చేసే చిన్న దానం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది.
కాబట్టి తప్పకుండా ఈరోజు దాన ధర్మాలు చేయండి. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు నేటి సాయంత్రం రాగి పాత్రలో పవిత్ర జలాన్ని తీసుకొని పసుపు, చందనం, జవ్వాది, స్వామివారి అక్షంతలు కొన్ని వేసి శ్రీరామ రక్ష మంత్రాన్ని చదువుతూ ఇంటి పరిసరాల్లో ఆ పవిత్ర జలాన్ని చల్లాలి. ఇలా చేయటం వలన ఆర్థిక సమస్యలు తొలగి ఆర్థిక ధనలాభం పెరుగుతుంది. అలాగే ఈ రోజున రావి చెట్టును పూజించిన 1000 రెట్లు ఫలితం కూడా కలుగుతుంది. రావి చెట్టు మొదట్లో నీరు పోసి చెట్టుకు 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే తెలిసి తెలియక చేసిన పాపాలు వెంటనే తొలగిపోతాయి. ప్రదక్షిణ కుదరని వారు కనీసం చెట్టు నీడలో నిలబడి నమస్కరించుకున్న చేసిన పాపాలు పోతాయి. అలాగే ఈరోజు అన్నదానం చేయటం వలన వంశాభివృద్ధి జరుగుతుంది. ఈరోజు ఏ పని చేసినా చేయకపోయినా తప్పకుండా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించండి. అలాగే ఈరోజు తామస ఆహారాన్ని తినకూడదు. అంటే ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం ఇలాంటివి అస్సలు తినకూడదు. తెలిసి చేసిన తెలియక చేసిన సీతారామ కళ్యాణం రోజు మాంసాహారాన్ని ఎట్టు పరిస్థితుల్లో భుజించరాదు. కాబట్టి మాంసాహారానికి దూరంగా ఉండండి. ఈ రోజంతా శ్రీరామనామాన్ని జపిస్తూ ఉండండి. సకల సౌభాగ్యాలు కలుగుతాయి. శ్రీరాముని కృపతో మీ ఇంటికి శాంతి, సంతోషం కలగాలని ఆశిస్తున్నాను. మరిన్ని భక్తి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి విషయంతో మీ ముందుకు